హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చూసిన సినిమా శ్రీ విష్ణు గారు నటించిన స్వాగ్ సినిమా. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చెప్పబోతున్నాను. బేసిక్గా ఈ సినిమా నాకు నచ్చిందంటే ఇది మనకి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, డేజావ్ అని. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనిపించడం, అంటే భ్రమ. బేసిక్గా ఈ సినిమా కూడా నాకు నచ్చినట్టుగా ఉంది. అది అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడు మీకు డీటెయిల్గా ఈ రివ్యూలో చెప్తాను. అయితే సినిమా ఒక సైడు, సోషల్ కాస్ ఒక సైడు. అయితే ఈ రెండింటిని కలిపి తీయడం ఒక ఆర్ట్. అయితే ఈ సినిమాలో ఆ ఆర్ట్ మిస్ అయింది, సినిమా ఎక్కడో వెళ్ళిపోయింది. అందుకే ఈ సినిమా కొద్దిగా ఎక్కడో తేడా కొట్టింది. అయితే స్వాగ్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్గా శ్రీ విష్ణు గారే మనకి కనిపిస్తారు. ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ మనకు తెలుస్తుంటుంది స్క్రీన్ మీద. ఆయన గత సినిమాలు చూసుకుంటే ఆయన ఒక ఫ్లేవర్ ఉంటుంది, హ్యూమర్ అనే ఫ్లేవర్ శ్రీ విష్ణుకు తగ్గట్టుగా ఉంటుంది. కాకపోతే ఈ హ్యూమర్ యొక్క ఫ్లేవర్ శ్రీ విష్ణుకి ఈ సినిమాలో మిస్ అయింది. కాకపోతే ఆయన కష్టం, ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పీక్స్లో ఉంటుంది. ఎక్సెప్ట్ శ్రీ విష్ణు తప్ప ఈ సినిమాలో మిగిలిన అన్ని ఆయన డామినేట్ చేసి పడేశాడు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే వివేక్ సాగర్. ఆయన పాత సినిమాలో చాలా మ్యూజిక్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ సినిమాలో సాంగ్స్ అసలు కొంచెం కూడా మైండ్కి ఎక్కదు, బీజిఎం కూడా ఉన్నట్టు లేనట్టు అనిపిస్తుంది. కాకపోతే వివేక్ సాగర్ ఎఫెక్ట్ పెట్టలేదని అనిపిస్తుంది ఈ సినిమాకి. లీడ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మీరా జాస్మిన్ గారు, రితు వర్మ గారు, ఇంకా చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. కాకపోతే వాళ్ళందరికీ కొద్దిగా వాళ్ళ లిమిట్ వరకు వాళ్ళైతే బాగానే చేశారు. కాకపోతే మెయిన్గా హైలైట్ అయిందంటే శ్రీ విష్ణు గారు. ఆయన దగ్గర 4-5 గెటప్లో ఉంటారు ఈ సినిమా వరకు. ఆ వేరియేషన్ తెలుస్తుంటుంది మనకి. ఆయన ప్రతి గెటప్కి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ప్రతిదీ తెలుస్తుంటుంది. డైరెక్టర్ విషయానికి వస్తే హర్షిత్ గోలి. ఆయన పాత సినిమా రాజరాజ చోర, ఆ సినిమా బాగా ఉంటుంది, అందరికి నచ్చుతుంది. కాకపోతే ఈ సినిమాలో ఆయన తీసుకున్న సోషల్ కాజ్కి ఆయన సినిమాకి తగ్గట్టుగా బ్లెండ్ చేయలేకపోయాడు. అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెరేషన్లో, ఆ స్క్రీన్ ప్లేలో. ఎందుకంటే మనం ఆడియన్స్ మధ్యలోనే లేచిపోతారు సెకండ్ హాఫ్లో. కాకపోతే డైరెక్టర్ ఎంచుకున్న కంటెంట్ అయితే బాగానే ఉంది, కానీ కాకపోతే ఆయన సినిమాని తీసే విధానంలో మాత్రం ఆయన తప్పిపోయాడు ఎక్కడనో. కాబట్టి అందుకే మనకు సెకండ్ హాఫ్లో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అందుకే ఆడియన్స్ కూడా మధ్య నుంచి లేచి వెళ్ళిపోయారు ఈ సినిమాకి. నేను పర్సనల్గా సినిమా చూసినప్పుడు సెకండ్ హాఫ్లో చాలామంది లేచి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ కాక. కాబట్టి డైరెక్టర్ హర్షిత్ గోలి కొంచెం ఈ సినిమాకి ఫెయిల్ అయినట్టే కనిపిస్తున్నాడు. సినిమాని ప్రొడ్యూస్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు. మనకు తెలిసిందే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళది క్వాంటిటీ ఎక్కువ, క్వాలిటీ తక్కువ అని. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలు కంటెంట్ తక్కువ, క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా అది ఎటు కాకుండా అయిపోతుంది ఈ సినిమా. వాళ్ళ ప్రొడక్ట్ కలెక్షన్స్ అయితే రావు, కానీ అవార్డులు అయితే వస్తాయి ఈ సినిమాకి. యాక్ట్ విషయానికి వస్తే ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా మాస్ ఆడియన్స్కైనా ఈ సినిమా కనెక్ట్ కాదు 100%. నేను ఖచ్చితంగా చెప్పేస్తా. ఎందుకంటే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అలాగ ఉంటుంది. ఆ డైలాగ్స్, ఆ స్క్రీన్ ప్లే అసలు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మీరు సెకండ్ హాఫ్ కొంచెం భరించగలిగేటట్టు ఉండి, కొత్త కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాని మీరు ట్రై చేయొచ్చు. మీకైతే నచ్చొచ్చు అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ గైస్, ఇది నా రివ్యూ. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు ఎంకరేజ్గా ఉంటుంది. జై హింద్.